రైతుల్ని ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా, జాప్యం జరగకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి. పంటలు ఎన్నినటువంటి వాళ్ళు బాగా అనిపిస్తుంది. అసలు మేపుతుంటే ఇంకో దిక్కు గుండెల్లో మంట చెలరేగి రైతాంగం తాము పెట్టినటువంటి పంట ఎండిపోతుంటే దాన్ని అంటిస్తున్నారు. పంటలు మంటలు మండుతున్నాయి. ఇటువంటి సన్నివేశాలను, సందర్భాలను చూడడానికే ప్రజలు మార్పు కోరిందా? రైతాంగాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం మేము. మీరు ఏ క్షణిక ఆవేశంలో, ఏ కారణాల చేత, ఏ తప్పుడు ప్రచారాల చేత, ఏ ప్రభావానికి లోని నిర్ణయం తీసుకున్నారో అయిపోయింది. కానీ వీళ్ళు ఏం మార్పు ఉంది మీ కళ్ళ ముందర? మీరే కదా సజీవ సాక్ష్యాలు. ఇంత గొప్ప మార్పు సర్కారు చేస్తారా కదా మీరు వాళ్ళని తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నది. దయచేసి రైతాంగం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఒక్క చోట ఒక రైతుకు ఏదన్నా నష్టం జరిగితే పరిగెత్తుకొని పోయేటోళ్ళం మేము. మా ఎమ్మెల్యేలు కానీ, మేము కానీ, ఇతర సహచర మంత్రులు కానీ ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పంటలు ఎండుతుంటే ఒక ఎమ్మెల్యే కూడా, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక మంత్రి కూడా, ఇదేం విచిత్రం అండి, నాకు అర్థం కాదు. ఫేస్ చేయాలా సిచ్యువేషన్ని? పరిష్కారాలు లేవా అనుకుంటే? అసాధ్యమైనదా మానవులకు? చేయవచ్చు కదా ఏదో ఒకటి. కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు, అన్ని అప్పులు చేసిండు, పెద్ద దుష్ప్రచారం చేసిరి. ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపద సృష్టిస్తారు, ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి. ఇక దీన్ని మసిమూసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం మీద కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే, వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా, చులకనగా మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతుంది కదా. మరి 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కారు? ఇవాళ ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం, మంచితనం, ఇతరులు చేసింది చెడా? ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ, ప్రభుత్వాలకు వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ. అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి మాట్లాడతారు కదా. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? కొన్ని చేసిండ్రు. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. వాళ్ళ ఫలితాలు తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం. దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నట్లా చేసిన అప్పులకి వెళ్ళి రైతు బంధు ఇంట్లో అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతుంది? మరి అప్పులు బరాబర్ చేస్తుంది. రైతు బంధు రైతులకి ఎనికే పైసలు లేవు. గుత్తేదారుల బిల్లులు ఎనికే మాత్రం పైసలు ఉంటాయి. రైతు బంధుకి ఎనికే పైసలు లేవు. అందువల్ల ఈ ప్రభుత్వం పెట్టాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా పోయినంతకాలం గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెలబుచ్చాలనుకుంటే అది కుదరదు. సరిపోయిన వ్యవహారం కూడా కాదు. ఖచ్చితంగా స్పందించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి, కాలుతున్న పంటల కాడికి పోవాలి. ప్రజలతో మాట్లాడాలి, సాంత్వన కల్పించాలి. వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పి రావాలి, ఏం సాధ్యమవుతుందో చెప్పి రావాలి. తప్పించుకోజాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరోవైపు సరే వీళ్ళు ఎన్నికల కంటే ముందు చెప్పారు, చాలా చెప్పారు, 100 అంశాలు చెప్పారు. మరీ నిరుద్యోగ యువకులను అయితే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేశారు. మీ నేల మీద కూడా కాదు. 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి. రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే, వంచననే. అని ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక్క ప్రాసెస్ కూడా వీళ్ళు ఫాలో కాకుండా మొత్తం పోయిన సర్కారు చేస్తే, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ, వివిధ దశలలో ఆ పరీక్షలకు ఏముంటాయి,
అవన్నీ తెలియకపోతే కనీసం అక్కడ ఉన్న అడ్వైజర్లను సెక్రటరీలను అడగాలి కదా. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, నియామక పత్రం ఇచ్చినప్పుడు మేము ఇచ్చినామని ఎట్లా మాట్లాడబోతుంది అవుతుంది? ఆ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ, పరీక్షలు కానీ, టోటల్ ప్రాసెస్ కానీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ, రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ, దానికి సంబంధించిన కీ కానీ, రిజల్ట్స్ కానీ అన్నీ చేసింది మనమే. డేట్ల వారీగా ఉన్నాయి. మీకు వాళ్ళ చదివి వినిపించమంటే మొత్తం చదివి వినిపిస్తాను. డేట్ల వారీగా అన్నీ ఇన్ని రికార్డులో ఉండగా ప్రభుత్వం అది కూడా ఏంది ప్రొసీజర్, ఇది రిక్రూట్మెంట్ ప్రొసీజర్. ఇంత ప్రొసీజర్ ఇంత ఏడాదిన్నర పడుతుంది ప్రొసీజర్. ఎప్పుడైనా ఏడాదిన్నర ప్రొసీజర్ తర్వాత ఈ నౌకర్ల పత్రాలు పిల్లలకి ఇచ్చే కంటే జస్ట్ అప్పటికప్పుడు కోడ్ వచ్చేసింది. మేమేదో హడావిడి చేసి 2 రోజుల్లో ఎక్స్పెక్టేట్ చేసి ముందే చేతులు పెట్టేయచ్చు. కానీ చిత్తశుద్ధి అది కాదు. ప్రతిదీ పద్ధతి ప్రకారంగా జరగాలని ఆలోచించినాం మేము. నేను మీరు వచ్చి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలను మాట్లాడితే ఇది జుగుప్స అనిపిస్తుంది. మది బిడ్డ బుడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటే గలీజ్ అనిపిస్తుంది. చెప్పేటప్పుడు చెప్పాలి, ఈ ప్రక్రియ అంతా పోయిన సర్కారులో అయింది ఇక్కడ దాకా, ఇది మేము చేస్తున్నాం ఇవాళ చెప్పండి. తర్వాత మీరు ప్రకటించినటువంటి కొత్త మెగా డిఎస్సి లేదా మెగా నోటిఫికేషన్